ముందు ఏమైనా టెక్నాలజీస్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను సార్. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అందులో చూసుకుంటే రియాక్ట్ గాని, ఇంకా మామూలుగా ఫ్రేమ్‌వర్క్స్ రియాక్ట్, ఇంకా జావా స్క్రిప్ట్ ఇట్లా నేర్చుకున్నాను సార్. జావా, కోర్ జావా, అడ్వాన్స్, ఫుల్ స్టాక్ ఇట్లా నేర్చుకున్నాను. కానీ అది చాలా హెవీ కోడింగ్ చూసుకుంటే మన కంపేరింగ్ టు డైనమిక్ సీఆర్ఎం ఇట్లా ఉంది సార్. సో, మీకు డైనమిక్ సీఆర్ఎం అనేది మీకు తెలీదు ముందుగా తెలవదు టెక్నాలజీ. సార్. నాకేం ఆహా! తెలియదు సార్ నాకు. సో, లైక్ మీరు ఆల్రెడీ మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకున్నారు గదా! చాలా సో, నేర్చుకున్నాను సార్ నేను. మన కోర్స్‌లో జాయిన్ అయ్యే ముందు కూడా మీకు కొంచెం నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటుండే. లైక్ ఎక్కడ మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి? నాకు మనకొచ్చేసి బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్ ఉంటాయి కదా సార్! ఇప్పుడు మనకి ఐ మీన్ ప్రాసెస్ ఫ్లోస్ ఐ మీన్ కాన్సెప్ట్ పరంగా కాకుండా ఆ! ఆ! ఇనిషియల్‌లోనే నాకు 2, 3 క్లాసెస్ అటెండ్ అవ్వడము, మీరిచ్చిన పాత్ ఎగ్జాంపుల్ అసైన్‌మెంట్స్ మెయిన్‌లీ అసైన్‌మెంట్స్ ఫోకస్ చేశాను సార్ చాలా బాగా. హ్మ్. నాకొచ్చింది. అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని డేస్ మనం కష్టపడితే ఆల్‌మోస్ట్ సబ్జెక్ట్ అనేది ఈ విధంగా కవర్ చేయడం జరిగితే, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ క్రాక్ చేయగలుగుతామని ఒక నమ్మకం వచ్చింది సార్ నాకు ఫస్ట్. హ్మ్. ఇనిషియల్ 1 వీక్‌లోనే నాకు. ఓకే. ఓకే. సో, డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవారు మీరు? డైలీ ఆల్‌మోస్ట్ నిజంగా చెప్తున్నాను సార్ నేను. అంటే హ్మ్. నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఒకదాని మీదే ఫోకస్ చేశాను. నేను అల్టర్‌నేట్‌గా జాబ్ కూడా ఏం చేయలేదు. ఆల్‌మోస్ట్ నేను 7-8 అవర్స్ స్పెండ్ చేశాను సార్. అంటిల్ ఎవ్రీడే. అంటిల్ ఎండ్ ఆఫ్ ది డే పూర్తిగా అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసుకుందామనే ప్రయత్నంలోనే ఉన్నాను గానీ, వేరే నేను డీవియేషన్ గాని ఏది ఎళ్ళలేదు సార్. ఇది మాత్రం హ్మ్. చెప్పగలుగుతాను నేను. ఓకే. ఓకే.